ఏంటి ఇది దిష్టి చుక్కనా? దీనికి దిష్టి తగలకుండానా? అది పుట్టుమచ్చ. ఓకే. ట్రై చేయనా చెరిపి? చాలా గట్టిగా పెట్టారు. హాయ్ అండి. నమస్కారం. ఓకే. కాదు. ఏదో జరుగుతుందక్కడ. ఏ శవాన్ని తీసి ఎక్కడ పూడ్చిపెట్టాలి? ఏం మార్చి పెట్టాలి? అని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. డైరెక్టర్ గారెక్కడున్నారు? నేనెప్పుడు పిలుస్తా ఏవండీ మన సినిమా అండి. నేను పిలవాలా చెప్పండి? నన్నే పిలిచారు మీరు. రండి. మురళీ మనోహర్ గారు. ఓకే. నేను ప్రొడ్యూసర్స్ కూడా నేను పిలుస్తాననే ఆలోచిస్తున్నారా? నేను పిలుస్తానని, నేను చెక్ అడిగితే ఇవ్వాలని ఇలాంటివి పెట్టుకోకుండా మీకు మీరే ఇచ్చేయాలి. మీకు మీరే వచ్చేయాలన్నమాట. సో, వేణు గారు, అమర్ గారు, జయకాంత్ గారు దయచేసి ముందు వరుసలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మేము. రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు. మీడియా వారు కూడా వచ్చేస్తే మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అంటే నుంచుంటే అని. అంతేనా అండి? వంశీ గారితో మొదలు పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఊరికే అలా. మీరు ట్రెండింగ్ స్టార్ ఇవ్వాలి రేపు. మీరు ఎక్కడుంటే అక్కడ, ఏం మాట్లాడితే అక్కడ మైక్ తీసుకుంటే ఫుల్ ట్రెండ్ అవుతూ ఉంది. ఇలాంటి ట్రెండింగ్ స్టార్, ఇలాంటి అమేజింగ్ దిష్టి చుక్క స్టార్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆయన దిష్టి కొడుతున్నారు ఆయన పెర్ఫార్మన్స్‌కి అని ఆయనే ఫిక్స్ అయ్యి దిష్టి చుక్క మరి అది దిష్టి చుక్కలా లేదు అది మొత్తం. ఆ సైజ్ పెట్టుకొనొచ్చారు మీరైతే. యాహ్! రావట్లేదండి. మాటలు హాయ్ అండి. రావట్లేదు ఆయన అబ్బో! గురించి మాట్లాడడానికి. అది దాన్ని వేరే రకంగా కూడా అంటూ ఉంటారు. ఆయన కేస్ కూడా ఎయొచ్చు. దానికి కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయి. స ఆ! మాట్లాడండి మీరు. ఇట్లనే కొంచెం ఫిజికల్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటాడు షూటింగ్‌లో. కొంచెం హ్మ్. ఇబ్బందిగా ఉంటది. చాలా ఇబ్బంది. నాకే చూసేదానికి అలా ఇబ్బందిగా ఆహ్, ఉంది మరి. జీవన్ ఉన్నాడా ఈరోజు షూట్‌లో అని అడుగుతుంటా. గజం ఆహ్, దూరంలో ఉంటున్నారా ఏంటి ఆయనకి? ఉంటే ఆ రోజు షూట్ స్కిప్ చేయడానికి ట్రై చేస్తుంటా. కానీ మీకు కూడా అలవాటయిపోయినట్టుంది. ఇన్ని కుర్చీలు ఉండగా మీరు ఆయన పక్కనే వచ్చి కూర్చున్నారు. నా పక్కన ఆయన కూర్చున్నాడు వచ్చి. ఏంటండి ఇది? మీరు ఫన్ చేస్తారనుకుంటే మీరిలా విలనిజం చేస్తున్నారు. ఏంటిది? ఒక్కళ్ళనే అడిగాను ఆల్రెడీ చెప్పారుగా. ఇప్పుడు మీ వాయిస్ కూడా పక్కకు పెట్టారు మైక్ ఇవ్వకపోతే. మైక్ ఇంకోటి ఇవ్వచ్చు కదా! ప్రజల వద్దకే పాలనలా మీరు తేవచ్చు కదా! మీరు ఆ మాత్రం సాయం చేయలేరా? అంతగానం మ్యాన్ హ్యాండిల్ చేస్తుంటే మిమ్మల్ని. మీరు మైక్ హ్యాండిల్ చేయలేరా? చిచ్చి నా పంచని వాళ్ళు పొద్దున్నే ఏమైంది? జీవన్ గారు. చెప్పండి గీత గారు. మీరు పక్క వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేసే జీవిస్తున్నారు అని చెప్తున్నారు జీవన్ గారు. అంటే వంశీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఏమైనా చేయొచ్చు. నేను వేరే వాళ్ళని కొడితే ఊరుకుంటారా? సరే కొట్టినప్పుడల్లా ఒక ఉంగరం ఇస్తానని ప్రామిస్ చేయండి పర్లేదు. కొంచెం గట్టిగా కొట్టినా. తీసుకో బా. అదే ఏంటి కొంపతీసి సెట్ డిపార్ట్మెంట్ది ఏంటి అంత ఏంటి? ఈజీగా ఇచ్చారు? ఒరిజినల్ 24 క్యారెట్ 22 క్యారెట్స్ బంగారం ఇక్కడ. ఫరియా వెంటనే అలిగారు నాకేమి ఇవ్వలేదా అని. ఆ చైన్ తీసుకో. టూ ఫరియా గారు అయితే డైరెక్ట్ మెడకేసుకోవాలి మా ఉంగరాన్ని. మీరే తీసి ఇచ్చేయచ్చు కదా. నేను తీస్తే మళ్ళీ ఇవ్వాలనిపించదు నాకు, అది ప్రాబ్లం. తీసుకోండి. అబ్బా ఇంత జాలి దయ హృదయం. ఆ? వడ్డానం చేయించుకో, వడ్డానంలా వస్తుంది ఈ చైన్ మీకు. తర్వాత ఇవ్వండిలే పర్లేదు. అవునా? ఫరియా ఏంటి ఆయనతో ఉన్న సమస్య? జీవన్ గారి సమస్యలు పరిష్కారాలు. ఆయనకున్న సమస్య ఆయన ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయేమో, అవన్నీ మనకు అనవసరం, కానీ మీకు తెలిసిన సమస్య చెప్పండి. ఎవరు అంత ధైర్యంగా కొంచెం- ఓపెన్ గా చెప్పలేరు, భయపడుతూ ఉంటారు. అన్ని చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయండి మీకు? కొంచెం హృదయం ఎక్కువ పెద్దదుంది. ద హార్ట్ ఇస్ టూ బిగ్. హృదయం ఎక్కువగా పెద్దగా ఉంది. ఘర్షణ సినిమా చూసొచ్చింది. హృదయం ఎక్కడున్నది కాదు, హృదయం పెద్దగున్నది. హృదయం ఎక్కువ ఉన్నది. ఓకే, ఎవరి చుట్టూ తిరుగుతుంది ఈ సెట్లో మీది హృదయం? మీ చుట్టూ అంటే చెప్పు తీసి కొడతారు కదా. చచ్చా, కెమెరాలు ఉన్నాయి. అవునా? బట్ జీవన్ గారు అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా చుట్టూ. అండ్ గీతా బా కసిరెడ్డి గారు కసిగా ఏదో చెప్తున్నారు మీ గురించి.
ఆడు చాలా కసి మీద ఉన్నాడు ఆడు, జాగ్రత్త. అండ్ నైస్ అండి, చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా ఇట్లా రెగ్యులర్గా ఈవెంట్స్లో చేస్తూ ఉంటే, పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, చాలామంది మీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. నేనే పెద్ద ఫ్యాన్ మీకు, అది ఫరీ అబ్దుల్లా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అభిమానం ఓన్లీ మైక్లో చెప్తున్నారు కానీ చైన్ ఇచ్చో ఉంగరం ఇచ్చో చెప్తే బాగుంటుందని ఈసారి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అది ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది గీతా భగత్కి వంశీకి. పెళ్లి కాలేదండి మీకు? లేదండి, నేనే సింగిల్ గా ఉండిపోదాం అనుకుంటున్నాను. సల్మాన్ ఖాన్ నేను గారిని, ఒక single ప్రభాస్ అయితే. గారిని. నేను సింగిలే ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నంతసేపే కదా. కాదు, ఇది ఫస్ట్ టైం సింగిల్ అండి. అది ఫస్ట్ టైం అండి. నా ఓకే, జీవితంలో ఫస్ట్ టైం మీలాంటి వాళ్ళు ప్రపోజ్ చేయడం వల్ల అప్పటి నుంచి డిసైడ్ అయ్యా సింగిల్ గా ఉందాము అని. ఎంగేజ్మెంట్ కి యాక్చువల్లీ 2 రింగులు ఉంటాయి, కానీ ఒకే రింగ్ ఫస్ట్ టైం మార్చుకోవడం నేను ఇప్పుడే చూసా. అదే ఆయనకి 2 వేలకు పట్టింది, నేను 3 వేలకు పెట్టుకోవాలి ఆ రింగ్ ని. మీరు ఫరియా గారి గురించి, చెప్పండి. Yes. మీ గురించి ఆవిడ చెప్పమలేదు, ఆవిడ గురించి మిమ్మల్ని చెప్పమన్నా. ఆఖరికి శవాన్ని ఎలా సెట్ చేద్దాం అనుకున్నారండి డబ్బుల కోసం మీరు? అసలు ఎలా అది? ఎవరు చెప్పారు? నరేష్ గారి వల్లనా జరిగింది అది? డబ్బు గురించి అండి. డబ్బు నేను ఇంకా సినిమా చూడలే. మీరు ఇంకా సినిమా చూడలేదా? సినిమాలు చేసిన వాళ్ళు సినిమాలు చూడరు, సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చిన యాంకర్లు మాత్రం రోజు వెళ్ళి చూడండి, పొద్దున్నే సక్సెస్ మీట్ ఉందని చెప్తున్నారు. మీరు ఎలాగుందో చెప్తేనే కదండి మేము ఓకే యా మనం కొట్టేమని హ్యాపీగా చెప్తాం. బాగుంది, ఏదో ఒకసారి చెప్పండి. ఓకే యా, సేమ్. ఓకే యా. అయితే మీరు చూసారా? చూసాను. లాస్ట్ ఫస్ట్ 15 మినిట్స్ లాస్ట్ లో ఏమొస్తుంది? ఆ శవాన్ని మార్చారు అంతే కదా. లాస్ట్ లో ఎన్ టైటిల్స్ వస్తాయండి. మీరు చూసాను అంటున్నారు, ఇంకేం చెప్తాం మేము. బా, ఇలాంటి టైమింగ్ అసలు ఎలా అండి? మీకు టైం బాగుంది అందుకే మీది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం హీరోతో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఫైనల్గా మీరు చెప్పండి. హీరోని మాట్లాడనివ్వరా అండి మీరు? హీరో గారి గురించే. హీరో గారికి ప్రెషర్ ఎక్కువ పెడితే స్టెప్ వేస్తాడు. అదే కొంచెం ఏదో పెట్టండి ఒక్కసారి. స్టెప్, కొంచెం ప్రెషర్ పెట్టండి. పొద్దున్నే మా కుక్కర్లోంచి వస్తూనే ఉంది ఎలాగో. మా మమ్మీ పెట్టి లేపేసింది నన్ను ఆల్రెడీ. Come on, Narish. కమాన్, ఏంటి? Come on. మీరు ఫీల్ అవ్వండి నేను పెట్టకపోయినా. Come on, let's go. ఎస్, కావాలంటే ఆయన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇస్తారు. ఎస్, గుండె ఆడినా గుండె ఆగినా. చాలా బాగా చేస్తాడు. మీ బ్యాడ్ లక్ చేయట్లే ఇప్పుడు. ప్రెషర్ పెట్టట్లే మీరు. లేదండి, అది కెమెరాల ముందు కాదు, ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్ ఉన్నప్పుడు ఏ కెమెరాలు వెనక్కి తిప్పండి కావాలంటే. ఒక్క స్టెప్ మీరు ఒక రీక్రియేట్ వినండి. చిన్న step. పెట్టు. ఇప్పుడు అవ్వదు ఇంకా. ఫరియా గారు వెంటనే సరే వేదిక మీద మనం ఖచ్చితంగా చేయాలి, ప్రామిస్. గీత మీద ప్రమాణం చేసి, గీత మీద ఒకసారి ఆ స్టెప్ మీరు ఏమైనా ట్రై చేస్తా. వద్దులేండి, అలాంటివి ఆరోగ్యానికి హానికరం. సో ప్రమాణం చెప్పండి. మీరు అలా మరీ అలా నేను బాగుంటుంటాను కానీ మీరు అలా ఆగిపోకండి మాట్లాడండి. అయ్యో చెప్పండి. లేదు, ఇటు చూసి చెప్పనా, ఇటు చూసి చెప్పనా, చెప్పండి. బట్ కంగ్రాచులేషన్స్, ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ యు ఆర్. సో Thank గుడ్ లక్. you. ఇలానే Thank you so much ఇంకా అండి. మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా డెఫినెట్ గా. Fire. మీరు నిజంగా మూవీ చూసారా? ఎందుకు అంత డౌట్ వస్తుంది? అంటే శవాలు అన్నారు, అది ఫస్ట్ హాఫ్ లో కదా. ఎండింగ్ ఏమవుతుంది అంటే శవాలు చేంజింగ్ అన్నారు కదా. అరే శవాల మీద సినిమా తీసినప్పుడు శవాలు ఉంటాయి కదండి, అంటే దాంతోనే కదా అవ్వాలి Okay. లెక్క ప్రకారం. ఇప్పుడు Done, మీకు done, అర్థమైంది కదా నేను చూసానని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇప్పుడు ఎవరికి ఒక మైక్ తీసుకోరా. మీడియా వారందరూ వచ్చేసారు కాబట్టి, సెట్ చేసేసారు కాబట్టి కెమెరాస్, ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ వేదిక మీదకి నేను ఇన్వైట్ చేసేయాలి. ఫస్ట్గా త్రిమూర్తులైన ప్రొడ్యూసర్స్ కంగ్రాచులేషన్స్, 3 ఉన్నారు. సో వేణు గారు, అమర్ గారు, జయకాంత్ గారు, కంగ్రాచులేషన్స్. నేను రాజువేడ్స్ రాంబాయి, ఆ అమ్మాయి పబ్లిసిటీ చాలా బాగా చేసిందండి మీ టైటిల్ని కరెక్ట్గా చెప్పి. ఆ టైటిల్ని చూసి చెప్పిందా ఏం జరిగింది అనేది నాకు అర్థం కాలేదు. దాని తర్వాత చాలా తనకే థ్యాంక్స్ చెప్పి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ చాలా పబ్లిసిటీలో పార్టిసిపేట్ చేసినందుకు, ప్రమోట్ చేసినందుకు అనమాట. అండ్ అలాగే ఈ సినిమాని చూసి ఫుల్గా అసలు ఫస్ట్ 15 మినిట్స్ అయితే హిల్లేరియస్ ఉంటుంది. సో మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు జనాలు. సో అలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని సక్సెస్ వైపుకి నడిపిస్తున్న ఆడియన్స్ అందరికీ, ఇది చాలా ఎర్లీగా నిన్నే వచ్చింది సినిమా, ఇవాళ మనం సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం. ఇట్స్ లైక్ అ థ్యాంక్ యూ మీట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎస్, మరి పెద్ద సక్సెస్ మీట్ ఇంకా
కొన్ని రోజుల్లో మనం జరుపుకుందాం. ఆలస్యం చేయకుండా టీం అందరిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. వేణు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అమర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. జయకాంత్ గారిని వేదిక రాసుకొని స్వాగతం పలుకుతున్నాము. ఎంజేఎం మోషన్ పిక్చర్స్ అండ్ అలాగే బూరా అండ్ సది క్రియేటివ్ ఆర్ట్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్స్ వారు. అండ్ డైరెక్టర్ గారు మురళీ మనోహర్ గారు, మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. ఆయన ఇచ్చింది ఎంటర్టైన్మెంట్ 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 గుర్రం పాపిరెడ్డి సినిమా ద్వారా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చాలా సీరియస్గా కనిపిస్తారు ఆయన, కానీ సూపర్ ఎంటర్టైనర్ని ఇచ్చారు. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరవ్ గారిని వేదిక మీద రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన డబ్బుల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది ఈ సినిమాలో మనం చూసాం. బట్ ఇలాంటి సినిమాలు చేస్తుంటే ఆయన మాత్రం ఎలాంటి డబ్బులకి ఇబ్బంది పడరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారనమాట. అండ్ నా అభిమాని జీవన్ గారిని వేదిక మీద రాసిందిగా, చాలా పెద్ద హృదయం ఉన్న జీవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. బట్ యూడన్ ఎఫ్ మీ టైమింగే క్రేజీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో టైమింగ్ అంటే గుర్తుంది, ఆయన టైము బాగుంది, టైమింగు బాగుంటుంది అనమాట. సో అమేజింగ్గా ఉంటుంది డైలాగ్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్. అందుకనే సినిమాల మీద సినిమాలు వస్తూనే ఉన్నాయి. సో వంశీ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ఇద్దరిని కలిపి వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం అనుకున్నా, బట్ ఒక లైన్స్ ఇద్దరికి చాలా బాగా సూట్ అవుతాయి. అదేంటంటే చాలా న్యాచురల్ యాక్టర్స్, అమేజింగ్ పర్సన్స్, వెరీ టాలెంటెడ్. అండ్ నాకు తెలిసినంత వరకు ఇంకా 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 హైట్స్ రీచ్ అవుతారు. ఈ పేర్లు మళ్ళీ 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 వినిపిస్తూ ఉంటాయి. సో చిట్టి అని చిన్న పేరుతో పలకరించిన అమేజింగ్ సక్సెస్ అందుకున్న ఫరియా అబ్దుల్లా, అండ్ ఆల్వేస్ తనకిచ్చిన పాత్రని, తనకు వచ్చిన సినిమాని సూపర్ సక్సెస్ఫుల్గా నిలుపుతున్న నరేష్ అగస్త్య ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మీరు వాళ్ళకంటే ముందున్నారు. తొందరగా తీయండి, జీవన్ గారు పోయేలా ఉన్నారు. అందరూ అండి, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ.
అయిపోతే చెప్పండి. జీవన్ గారి పరిస్థితి చూస్తున్నారు కదా! ఆ! మీరు కావాలనే చేస్తున్నారు కదా! మీరు కావాలని. ఓకే. సో, ముందుగా మన లక్కీ డ్రాలో పేరు ఎవరిదొచ్చింది అంటే వేణు గారిది. ప్రొడ్యూసర్ వేణు గారు మీరే. మీరు మాట్లాడుకోవడానికి కదండీ మైక్ ఇచ్చింది. మీరు వాళ్ళతో మాట్లాడడానికి మైక్ ఇచ్చాం. మధ్యలోకి రారా? హలో మీడియా అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. తను అన్నట్టు ఇట్స్ మోర్ ఆఫ్ ఎ థ్యాంక్ యూ మీటింగ్ అండ్ ఎర్లీ సక్సెస్. మీరు చూసారు అందరు మూవీ? ప్లీజ్ గో అండ్ వాచ్. నిజం కూడా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్, ఐ రియలీ లైక్ ఇట్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నౌ అమర్ గారు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా టీమ్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అందరు వచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది మోస్ట్లీ థ్యాంక్ యూ మీటింగ్. మళ్ళీ తర్వాత సక్సెస్ మీటింగ్ ఉంటుంది కదా, సో డీటెయిల్గా మాట్లాడదాము. బట్ చాలా మంది థ్యాంక్ యూ చెప్పాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీ స్టార్ట్ చేయడం కారణం వేణు అండ్ బాబీ అండ్ మురళి. సో వేణు నేను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సార్. మీరు ఎంకరేజ్ చేయకపోతే మనం స్టార్టే చేయకపోతుండే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ బాబీ అండ్ మురళి దగ్గరుండి మొత్తం నడిపించారు. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్. ఐ నో ఇట్ ఇస్ నాట్ ఈజీ. చాలా నేర్చుకున్నాను, నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆర్టిస్టుల గురించి చెప్పాల్సింది, చాలా వెరీ ఫ్రెండ్లీ గ్రూప్ అండి. అందరూ చూసారు కదా, ఇంతమంది అందరు జోకులు వేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. నా మీద కూడా జోకులు వేస్తారు. ముఖ్యంగా మన తమ్ముడు జీవన్ తమ్ముడు సార్ బొట్టు పెట్టుకొని వచ్చారు, చాలా బాగుంది. మళ్ళీ ఈరోజు మేకప్ ఫర్ యూ. వెరీ నైస్. థ్యాంక్ యూ ఫర్ యూ. సి వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఒక టీమ్ లాగా చాలా బాగా చేశారు. మీరు మూవీలో కూడా చూసుంటారు, అందుకే అది చాలా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫరియా, నరేష్, అఫ్ కోర్స్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారు ఇరగదీసిండ్రు. అఫ్ కోర్స్ వంశీ గారు కామెడీ అయితే దీంట్లో నేను మొన్న చెప్పినట్టు మీరు అందరు చూసుంటారు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ ఎక్స్ప్రెషన్స్ గురించి మా ఇంట్లో అయితే ఊకే మాట్లాడుతున్నారు. సో మీరు ఏది మాట్లాడినా మాకు ఒకటే, మీ డైలాగులు వెనకాల నుంచి వస్తున్నాయి, అల్టిమేట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ కృష్ణ సార్, థ్యాంక్ యూ సార్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ మూవీ వాట్ హీ హెస్ డన్. అయినా ఇక్కడ మా డిఓపి గారు లేరు, అర్జున్ రాజా గారు. ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. అమేజింగ్ ఫ్రేమ్స్ అండి. యూ ఆల్ సీన్ ఇట్, లైక్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ద టెక్నికల్ వాల్యూస్. మ్యూజిక్ కానీ, డిఓపి కానీ, డైరెక్షన్ కానీ, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ దాట్. అది చాలా బాగా వచ్చింది. సో ఐ వాంట్ టు థ్యాంక్ అర్జున్ రాజా. హీఈస్ వెరీ బిజీ, హీఈస్ ఇన్ చెన్నై. నిన్ననే మాట్లాడారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరినైనా మిస్ అయితే అఫ్ కోర్స్ మా కార్తిక్ శ్రీనివాస్ గారు, మా ఎడిటర్, హు హెస్ డన్, అఫ్ కోర్స్ హీ హాజ్ ఆల్రెడీ డన్ బిగ్ మూవీస్. మా దానికి కూడా చేసినందుకు థ్యాంక్ యూ సార్. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మామిడి, ఆయన కూడా చాలా థ్యాంక్ యూ సార్. మీరు అందరూ శ్మశానం షెడ్ గురించి మాట్లాడుతున్నారు. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరినైనా మిస్ అయితే క్షమించండి. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ ఎ వెరీ గ్రేట్ టీమ్ వర్క్. థ్యాంక్ యూ అండి అందరికీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడే ఫరియా ఒక మాట అన్నారు, ఎవరినైనా మిస్ అయితే మిస్ యూ అని చెప్పమని. దట్స్ అమేజింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా జయకాంత్ గారు ఎవరు, బాబీ గారు ఎవరండి? రెండు మీరే అని నాకు తెలుసు. రండి మై ముందుకి. థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు. సో నేను అందరికీ ఈ సినిమాకి సపోర్ట్ చేసిన మన యాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్లస్ నేను మీడియాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన సినిమా నిన్నటి నుంచి మంచి కొంచెం పికప్ అయ్యి మంచిగా హౌస్ఫుల్స్ అవుతున్నాయి. ఇంకా అవతార్ ఉంది కాబట్టి అవతార్ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. మన సినిమా కూడా మంచి కొంచెం వర్డ్ ఆఫ్ మౌత్ మీ అందరి సపోర్ట్ కావాలి. నిన్నటి నుంచి చాలా మంచి రివ్యూస్ కూడా వస్తున్నాయి. మేము పెయిడ్ ప్రీమియర్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిండే. మాకు ఒకటి ఏంటంటే అక్కడ ఒక 400 మెంబర్స్ అనుకుంటే 1000 మెంబర్స్ వచ్చిండ్రు. దాని తర్వాత మేము అలొకేట్ చేయలేకపోయినాం. సో నిన్నటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీ అందరు మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
చూడని వాళ్ళు కూడా మీ అందరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టికెట్స్ కావాలంటే మా ప్రొడక్షన్ తరపుకి నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి అలా అంటే అందరూ మిమ్మల్ని అడుగుతారు టికెట్స్. తప్పకుండా నేను తప్పకుండా ఇస్తాను మీకు. ఇవాళ సండే కాబట్టి, సాటర్డే సండే కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ విత్ ద టికెట్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, సూపర్ బంపర్ ఆఫర్ ఇదైతే. సో నా మ్యూజిక్ డైరెక్టర్ని మాటలతో పిలిచేయాలా లేకపోతే పాడాలా? పాడాలి అంటే వంశీ గారికి ఇవ్వాలి, ఆయన అంతే గొప్ప సింగర్. రండి 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 మిడిల్కి రండి. కృష్ణ సౌరవ్ విల్ స్పీక్ నౌ. మీడియా అందరికీ థ్యాంక్స్ అండి, అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ అమర్ గారు, సంజయ్ గారు, బాబీ గారు, వేణు గారు అండ్ మురళి గారు అవర్ డైరెక్టర్. అండ్ ఇంత బాగా రెస్పాన్స్ ఇచ్చినందుకు అండ్ లైక్ ద హోల్ వీక్ we will expect the same thing from you all. And yeah, thanks to everyone, our cast and crew. And yeah, thank you. మాటలు అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఒక పాట పాడకూడదు మీరు? కావాలంటే ఫీమేల్ సింగర్ మాతో ఉన్నారు. అంత మొహం పట్టు పడుతున్నారేంటి? మ్యూజిక్ చేసింది మీరే కదా, బాగా చేశారు కదా, పాడొచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా వంశీ గారు ఇప్పుడు మీ టర్న్. ఎందుకు? తప్పదు. హాయ్ అండి. సో ఏంటి, హలో అండి. సో మూవీ చాలా మంచిగా వచ్చింది. నేను కూడా చాలా ప్లెజెంట్గా సర్ప్రైజ్ అయ్యా. ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా చేస్తున్నప్పుడు ఎంత లాస్ట్ విజన్ ఎట్లుంటుందో. ప్రొడక్షన్ డిజైన్ వైజ్, డైరెక్షన్ వైజ్, హోల్ ద స్టోరీ ఫ్లో అయ్యేది చాలా గ్రాండ్గా అనిపించింది. ఒక చిన్న సినిమా ఎంత మంచిగా ప్రొడక్షన్ డిజైన్తో ఇంత గ్రాండ్గా ప్రజెంట్ చేయడం చాలా రేర్గా జరుగుతుంటుంది. ఇట్లాంటి సినిమాలు అందరు చూసి ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి సినిమాలు ఇంకా వస్తాయి. ఫ్రెష్ కంటెంట్, చాలా ఫ్రెష్ కాంటెంట్ ఇది. అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ మురళి గారు ఎవ్రీథింగ్ హీ వాంటెడ్. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు నాకు ఏది కావాలన్నా ఇచ్చారు అని. సో దట్స్ అ గ్రేట్ థింగ్. సో ప్లీజ్ అందరు చూడండి, ఎంకరేజ్ చేయండి, అందరికీ చెప్పండి. జనాలు ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. సో మీరే మీడియా వాళ్ళు పుష్ చేసి దీన్ని అందరికీ తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సీరియస్గా ఒక మాట. ఏదో సీరియస్ సీరియస్ ఓకే, సీరియస్ సీరియస్. సీరియస్. సో ఇప్పుడు ఇందులో శవాల్ని మార్చి పెడతారు కదా, అలానే జీవితంలో ఏదైనా ఒకటి మార్చి ఇంకొకటి పెట్టాలి అంటే లైఫ్లో ఏది తీసి ఏది పెట్టాలనుకుంటున్నారు మీరు? ఏది మార్చి ఏది ఎందుకు అట్లా నవ్వుతున్నారు? లైఫ్లో మీ వెనక ఏదో చాలా డార్క్ థాట్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకు అట్లా అసలే నవ్వుతున్నారు? సీరియస్ అని వీళ్ళందరికీ తెలిసి న్యూస్లో నేను స్ట్రైట్గా తప్ప మీరు like సీరియస్ అన్నారు ఫస్ట్. Serious. ఏది తీసి ఏది పెట్టాలనుకుంటున్నారు అంటే అలా బేస్ వచ్చింది తప్ప కోల్డ్ వల్ల. లైఫ్లో ఏదైనా మార్చాలి, ఇది తీసి నా లైఫ్లో ఉన్నది. ప్లేస్ చేయాలి అంటే ఏది? మీ లైఫ్లోనే. జీవన్ గారి లైఫ్ గురించి మీరేం చెప్తారు? కష్టం. నా లైఫ్లో కొంచెం టైం తీసుకొని చెప్తా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఐ విల్ టేక్ సమ్ టైం. నేను ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగాను, సింపుల్గానే కదా అడిగాను నేను. అదే మాకు ఇప్పుడు శరత్ గారిని అడిగితే ఇమీడియట్గా చెప్పేసేవారు, ఆయన మాలలో ఉన్నారు. సో ఆయనకి నేను అడిగిన క్వశ్చన్ తెలియదు. ఆయన ఎప్పుడు ఫోటో ఓకే, ముందుకి ఇంకో ఇద్దరిని రమ్మంటే ఫోటో తీసుకుని నా పని అయిపోతుంది కదా అనుకుంటున్నారు. ఆయన సీరియస్గా కనిపిస్తారు కానీ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అనమాట. సో థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శరత్ గారు. అండ్ నా ఎవరు మాట్లాడాలి ఇప్పుడు? రాజ్ కుమార్ కసిరెడ్డి గారు మాట్లాడతారు. మిమ్మల్ని కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతాను, మీరు స్పీచ్ లోపలే ప్రిపేర్ అవ్వండి అది ఏంటి అని. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. గుర్రం పాపిరెడ్డి సినిమా మీరు అందరూ చూశారు, అందరికీ నచ్చింది, మంచి మంచి రివ్యూస్ కూడా వేస్తున్నారు. మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ కొంచెం టెన్షన్ పడుతున్నారు. బట్ సార్, గుడ్ థింగ్స్ టేక్ టైం, డోంట్ వరీ. రీచ్ వెళ్తుంది ఖచ్చితంగా. ఆడియన్స్ తీసుకెళ్తారు, మీడియా వాళ్ళు తీసుకెళ్తారు, మేము కూడా తీసుకెళ్తాం. అంతా మంచిగా జరుగుతుందని మీరేం టెన్షన్ పడొద్దు. మనం రేపటి నుంచి నేనైతే తిరుగుదాం అనుకుంటున్నాను, మరి మీరేమంటారు? ఓకే, రెడీ? లేదా ఎవరు తిరగట్లేదు. బట్ డోంట్ వరీ, రేపటి నుంచి మేము ఆంధ్ర టూరా సార్? ఆంధ్ర టూర్ వెళ్తున్నామండి. మంచిగా అక్కడ మమ్మల్ని మీట్ అవ్వడానికి అందరూ రండి, కలుద్దాం, మాట్లాడదాం. టైం ఉంటే భోజనం చేద్దాం, ఇంకా టైం ఉంటే అంటే వాళ్ళు వదిలితే నేను పర్సనల్గా తిరుగుదామని ఉంటుంది. బట్ వాళ్ళు వదలరు, వేరే వేరే థియేటర్లు తీసుకెళ్తారు.
బట్ ఈ సినిమా ఎస్పెషల్లీ నాకు చాలామంది ఫోన్ చేసి జీవన్ గారి గురించి చెప్తున్నారు. నేను ఫస్ట్ టైం అన్నా, అంటే మీరు చాలా చేశారు. నేను డే 1 చెప్పా ఆయనకి, అన్న నీకు తెలియట్లేదన్నా నీ క్యారెక్టరు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాను కదా. అని మళ్ళీ అబద్ధం అనుకుంటారు. సో ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గురించి నాకు ఫోన్ చేసి చాలామంది చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్స్కి వెళ్ళండి. 2.5 20 minutes నాన్ స్టాప్గా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ కుమార్ గారు, సేమ్ Yeah, క్వశ్చన్ చెప్పండి. అండి. మీ జీవితంలో ఒకటి తీసి ఇంకొకటి రీప్లేస్ చేయాలి అంటే ఏ ప్లేస్లో, ఏంటి, ఏ అంటే నాకు సిచ్యువేషన్? క్వశ్చన్ అర్థం కాలేదండి. అంత క్లియర్గా అడిగాను. అడిగితే ఏమో వేరే థాట్స్ అంటారు. ఇంకా దాన్ని మళ్ళీ క్లియర్గా చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే పర్లేదు. లైఫ్లోంచి ఒక సిచ్యువేషన్ని తీసి ఇంకొక సిచ్యువేషన్ను, ఒక థింగ్ని తీసి ఇంకొక థింగ్ను, Life లేకపోతే ఒక సినిమాని తీసి ఇంకో సినిమాను రీప్లేస్ చేయాలంటే, ఒక పర్సన్ని తీసి ఇంకో పర్సన్ రీప్లేస్ చేయాలంటే ఎలా? లేదండి, లైఫే ఒక సిచ్యువేషన్. సార్ కదండి, నేను మేడం. చెడు తీసేసి మంచి మాట్లాడుకుంటే బెస్ట్. నేను అదే చెప్దాం అనుకుని లోపు నువ్వు మైక్ లాగేసుకున్నావు. బట్ ఓకే, మళ్ళీ అడిగిన చెప్తా పర్లే. అంతే అండి, సేమ్ ఈ క్వశ్చన్ ఏంటి? సేమ్ క్వశ్చన్. మీరు ఆన్సర్ ఎలా తెలుసు? క్వశ్చన్ ఏంటంటున్నా నాకు గుర్తులేదు. ఈ క్వశ్చన్ తీసేసి వేరే ఏదైనా మంచి క్వశ్చన్ని పెట్టాలని కోరుకుంటున్నాను. దానికి నాకు టైం కావాలి. సో చెప్పండి. మాదే ఉందండి మీ లైఫ్లో అంటే మళ్ళీ అడగని చెప్తా. వద్దండి, ప్రశ్నలు సమాధానాలు ఇప్పటితో సమాప్తం. పర్లేదు So, చెప్పండి, చెప్తా. మీరు నేను మాట్లాడుకోవడానికి కాదు ఈ ప్రోగ్రామ్ పెట్టింది, మిగతా వాళ్ళు కూడా మాట్లాడడానికి. మీరు బాగా చేశారు. మాట్లాడుతూ ఉంటామండి. ఒకసారి ఆయన కోసం చప్పట్లు కొట్టండి. మీరు మీ స్థానానికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ జీవన్ గారు, ఇప్పుడు మీరే మాట్లాడాలని మీకు కూడా తెలుసు. జై బాలయ్య. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇది థ్యాంక్ యూ మీట్ అని కూడా చెప్పచ్చు. అండ్ బికాస్ నేను మొన్న నైట్ ప్రీమియర్స్ అయినాయి మన సినిమా ఏఎంబి మాల్లో. చాలామంది థియేటర్ లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అంటే యాక్చువల్గా 3 screens 2 screens వేశారు, అయినా కానీ సరిపోలేదు, అంత పబ్లిక్ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. బట్ మొన్నటి దానికి నిన్న మళ్ళీ థియేటర్లో నేను చూశాను. ద డిఫరెన్స్ ఈస్, మొన్న 2 hours 40 minutes ఉన్న మూవీని మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు లేదు పబ్లిక్ ఇంకా చాలా బాగా చూపిద్దామని చెప్పి నిన్న పొద్దున ఒక 20 minutes ట్రిమ్ చేశారు కదా. 20 minutes ట్రిమ్ చేశారండి. అంటే ట్రిమ్ అంటే ఏం లేదు, సాంగ్స్ అలాంటివి కొంచెం తీసేశారు. నిన్న నేను చూసినప్పుడు 2 hours 15 minutes చాలా అంటే చాలా బాగా వచ్చింది మూవీ. ఒకసారి రివ్యూస్ పక్కకు పెట్టి ఒకసారి పర్సనల్గా వెళ్ళి చూడండి. డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, యాక్టర్స్ అందరం చాలా కష్టపడి 2 hours 15 minutes మిమ్మల్ని థియేటర్లో కూర్చోబెట్టాం. మంచి బోర్ కొట్టకుండా ఫుల్ నవ్వించడానికి మా వంతు ప్రయత్నం మేము చేసామండి. ఒకసారి చూడండి. ఈరోజు రేపు చాలామందికి హాలిడేస్ ఉన్నాయి అండ్ డిసెంబర్లో చాలా హాలిడేస్ ఉంటాయి అందరికి లైన్గా. ఒకసారి వెళ్ళి చూడండి, ఫ్యామిలీతోటి బాగా ఎంజాయ్ చేయండి, పిల్లలతోటి. అండ్ ఎస్, కసిరెడ్డి గారు చెప్పినట్టు నేను కసిరెడ్డి రెగ్యులర్గా ఒక 1 or 2 calls or 3 calls మాట్లాడుకుంటూ ఉంటాము. పాపం ఆయన ఎంత బిజీ ఉన్నా కానీ ఫోన్ చేస్తాడు, జీవన్ 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 అని చెప్పి, ఎందుకంటే ఇంటి పక్కనే ఉంటాడు కాబట్టి. సో ఇప్పుడు ఎక్కువ మాట్లాడ. సో చాలా అంటే ప్రతి అదేలే మరి నా గురించి పొగడాలి కదా. పొగుడుతాను. సో ఇక్కడ ఏంటంటే అండి, ఏదో విషయంలో స్టోరీ డిస్కషన్ కానీ లేకపోతే నెరేషన్లో కానీ ఒక ఐడియాస్ గురించి కానీ మేమిద్దరం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. బట్ సిన్స్ 3 days నుంచి మేము ఓన్లీ గుర్రం పాపిరెడ్డి. అంటే నేనేదో గొప్పగా ఉంది అని నేను చెప్పట్లేదండి. మీరు చూడండి, మీరు కూడా నచ్చితేనే చెప్పండి. నేనేదో చెప్పాను, జీవనన్న చెప్పాడు, వంశీ చెప్పారు, ఫరీ అబ్దుల్లా చెప్పారు, నరేష్ గారు చెప్పారు, మా బ్యూటిఫుల్ యాంకర్ గీత గారు చెప్పారు అని, సారీ. సో అని కాదు, ఒకసారి చూడండి మీరు.
నేనైతే చాలా హ్యాపీ అండి. ఇంకా ఇంతకన్నా ఇంకేం మాట్లాడతాము, అంతే కదా. అంతే, ఇంకేమైనా మాట్లాడాలి? లేదండి, ప్రొడ్యూసర్ గారి గురించి, డైరెక్టర్ గారి థ్యాంక్ యూ గురించి. సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ అండి. చెప్పమ్మా. జీవన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పండి. మీరు బాగా చేశారు ఆయన చెక్ షర్ట్లో, సారీ లైన్ షర్ట్లో. ఏదమ్మా? అది ఆయన ఆడా దట్ లాంగ్ గుయ్య యా కళింగ పోతురాజు. నువ్వు మనవరాలువా? కాదు, మనవడి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆవిడ. ఎక్కడరా పక్కన? ఒక నో చెప్పండి. చూసారా ఎవరు? ఫరియా దారా. ఆయన హృదయం చాలా పెద్దది అన్నారు మీరు. అందుకు ఓకే, జోక్స్ ఏ పార్ట్. అందరూ సినిమాని ఆదరించాలని చాలా కోరుకుంటున్నాను. బికాస్ ఎస్పెషల్లీ మా అందరి గురించి కాదండి, ఒక డైరెక్టర్ ఉంటే ఇంకో 10 సినిమాలు వస్తాయి. అండ్ 24 క్రాఫ్ట్స్ బిజీగా ఉంటుంది. అందరం హ్యాపీగా ఉంటాం. 24 క్రాఫ్ట్స్ బిజీగా ఉంటాయి. సో నా బ్రెడ్ అండ్ బటర్ ఇదే అండి. నా ప్లేట్లో ఒక 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. సో ఐ హోప్ అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 4 ఏళ్ళు 4 ఉంగరాలతో లోపలికి వెళ్తున్నాయంటే వాళ్ళే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా గుర్రం పాపిరెడ్డి డైరెక్టర్ మురళీ మనోహర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి థ్యాంక్స్ అండ్ సినిమా చూసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మేము మార్నింగ్ మెల్లగా స్టార్ట్ అయిందండి. అవతార్ వల్ల మేము ఇట్ వాజ్ అ కాన్షియస్ డిసిషన్. మెల్లగా మధ్యాహ్నం నుంచి పూజ చేస్తామని. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ షో నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయిందండి. ఈవినింగ్ షోస్ ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీ ఉందండి, విచ్ ఇస్ అ బిగ్ థింగ్ ఫర్ ఎ స్మాల్ మూవీ అండి. అదే వర్డ్ ఆఫ్ మౌత్, అదే సపోర్టు మీడియా నుంచి మాకు వస్తుందని ఇవాళ రేపు ఫుల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అండ్ నిన్న మీడియా చేస్తాము అండ్ థ్యాంక్స్ ఎ లాట్ మీడియా ఫర్ ద పాజిటివ్ రివ్యూస్. ఎందుకంటే మీ అందరికి మూవీ నచ్చిందని పర్సనల్గా చాలామంది కాల్ చేశారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఎ లాట్. దేవుడా. సో ఇదొక చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది. దానికి హెల్ప్ చేసిన పూర్ణ కానీ నిరంజన్ కానీ హౌ ద స్టోరీ ఈజ్ బాన్, దానికి సపోర్ట్ ఇచ్చిన సంధ్య మ్యామ్కి, బాబీకి అండ్ దాన్ని తీసుకెళ్ళి ఒక విజన్ లాగా కన్వర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు అమర్ గారు అండ్ వేణు గారికి థ్యాంక్స్ అండి. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద స్టార్ కాస్ట్ అండి. ఎవ్రీ వన్ డిడ్ ద పార్ట్ వెరీ వెల్. సో ఎవర్ గ్రేట్ఫుల్ యూ గైస్. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ మా టెక్నీషియన్స్ అండి, కృష్ణ సౌరభ్ సూరంపల్లి, అర్జున్ రాజా అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మామిడి, ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు, అందరూ అండి చాలా విజన్లో నాతో పాటు రాత్రి మొదలు కష్టపడి పనిచేశారు. అండ్ థ్యాంక్స్ అలాట్ మీడియా. అండ్ యాజ్ జీవన్ గారు చెప్పినట్టు ఇది ఒక థ్యాంక్ యూ మీట్ అండి. అండ్ హోప్ఫుల్లీ వీల్ కమ్ బ్యాక్ విత్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. అండ్ ఇవాళ సాయంత్రం థియేటర్ విజిట్ చేస్తున్నామండి ఆర్టిస్టులు అందరము. అండ్ రేపు ఎల్లుండి ఆంధ్ర విజిట్ చేస్తున్నామండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు సీ లాట్ ఆఫ్ ఆడియన్స్ దేర్ అండ్ హోప్ఫుల్లీ దిస్ విల్ బి అ బ్లాక్ బస్టర్ మూవీ అండి. థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. లేదు అది ఆనంద బాష్పాలు అంటున్నారు మీరు, అంతే కదా? ఓకే, నాకు ఒకటి అయిపోయింది, అలవాటు అయిందండి. ఇది సెకండ్. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్ అండి. డెఫినెట్గా థ్యాంక్ యూ మీట్, సక్సెస్ మీట్ మళ్ళీ మనం జరుపుకుందాము. నా ఐ రిక్వెస్ట్ ఫరియా విల్ స్పీక్ నౌ. హలో అండి, చాలా థ్యాంక్ యూ మీరందరికీ. ఒకే వీక్లో ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ కలుస్తున్నాం, కానీ మీరు స్టిల్ ఆ ఎనర్జీతోనే వస్తున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్మెంటే మాకు కూడా ఎంకరేజ్మెంటే. అండ్ మొన్న మూవీ చూసాం అండ్ నేను కూడా ఫస్ట్ టైమే చూసానండి. ఇప్పుడు వరకు డబ్బింగ్లో కూడా కొంచెం అక్కడ చూస్తుంటాం, బట్ ఫుల్ ఆర్ఆర్తో ఎడిటింగ్లో అదంతా చేశాక వీ ఆల్సో సో. అండ్ నిజం చెప్పాలంటే నేను చాలా క్రిటికల్గా ఉంటా, అంటే క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది నా ఫిల్మ్స్ అయినా కూడా. నేను చాలా ఓకే ఎలా ఉంటుంది అని ఆ విజన్తో చూస్తాను. అండ్ ఐ థింక్ వివ్ డన్ అ ప్రిటీ గుడ్ జాబ్ అండి. ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ద ఛాన్స్ అండ్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఒక్కసారి మూవీ చూడండి. ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్.
And one more thing to add, I think this cinema, Rajkumar Anna, Jeevan Anna, Vamshi, you are the spark of this film. You guys have really like can we just give them a big clap? Thank you so much, guys. And Murli sir, thank you for believing in us. Thank you for having the patience. Amar garu, Venu garu, Bobby garu, ఇంకా డబుల్ పేషెన్స్ ఉంది అనుకుంటాను మీకు, మోర్ దెన్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండి. వీఆర్ స్టిల్ హ్యావింగ్ హోప్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ రియలీ గుడ్ నెక్స్ట్ వీక్, full week. Looking at the theaters filling fast, it's giving us a lot of hope. So please, hoping that you will support us inka. And thank you so much, Ani. Thank you, Krishna. Thank you, Arjun Garu. Thank you to all the other actors, Mayank, Soumya, Yogi Babu Garu, Brahmanandam sir. Miru asalu big fans andi, forever fangirl forever. And yes, thank you so much, everyone. Naresh, over to you. అండ్ వన్ మోర్ స్పెషల్ థ్యాంక్స్ టు ద ఫరీ అబ్దుల్లా అండి. సినిమా గురించి ప్రాణం పెట్టేసింది. ర్యాప్ సాంగ్ కూడా రిలీజ్ అయింది, మరి అది ఎందుకు ముందుకు వెళ్ళట్లేదో నాకు అర్థం కావట్లేదు. బట్ సినిమాలో మేమందరం ఉన్నా కానీ లేడీస్ ఆల్వేస్ ఫస్ట్. ఫరియా ఉంది కాబట్టి మేమందరం హ్యాపీగా ఉన్నాం. అంటే షీ ఎంకరేజ్డ్ ఎ లాట్. ఫుల్ ప్రమోషన్స్ కానీ సినిమాలో కానీ అందరికీ సపోర్ట్ ఎప్పుడు ముందుండి నడిపిస్తుందో. వెనకాల ఏదో డైలాగ్ ఉంది కదా, సో అట్లా ఫరియా గారు మా అందరికి ఒక రైట్ హ్యాండ్. మరి ర్యాప్ షూట్కి ఎందుకు రాలేదు పిలిస్తే? అంటే ర్యాప్ షూట్లో నాకు పాడడం రాదు, మాకు రాదు, మేము వెళ్ళాం కదా సపోర్ట్ చేయడానికి ఫరియా. అంటే నేను ఆ రోజు షూట్లో ఉన్నా. నిజంగా షూట్లో లేవు నువ్వు. బాబా శశాంక్ డైరెక్టర్, డివివి దానయ్య గారు వాళ్ళ డాటర్ ఫస్ట్ సినిమా అదే రోజు షూట్ అవుతుందండి. ఓపెన్గా మీడియా ముంగట చెప్తున్నాను, ఆ రోజు 9:30 దాకా వదలలేదు నన్ను వాళ్ళు. లేదు అన్న, మీరు చూసి రిగ్రెట్ అయ్యారు కదా, అది చాలు, అది చాలు. చాలా ఫీల్ అయ్యానండి నేను సినిమా ఆ పాటలో లేను, ఆనందంగా ఉంది. బట్ 100% ఫరియా గారికి ర్యాప్ సాంగ్లో నెక్స్ట్ ఫ్రీగా చేస్తాను. మీరు పాడుతున్నా అన్నారా ఇప్పుడు? ఫుల్ వాడేసుకుంటాను. మీ వాయిస్తో అసలు ముందుకెళ్ళట్లేదు అన్నారుగా, ఒక లైన్ మీరు పాడండి ఆ ర్యాప్ని. ఆ ర్యాప్ మీరు ఒక్కసారి. ఎస్, యా. నీకు తెలీదు కాబట్టి నీకు చెప్తా నాతో పెట్టుకోకు చెప్పకు తెరకంత పాపిరెడ్డి పేరు అదే ఒక కదరా होना है सो होता देखो नहीं हो रहा तो खतरा नहीं हो रहा. ఇక్కడ ఒరిజినల్ సినిమా, ఇక్కడ డబ్బింగ్ సినిమాలా ఉంది. సో వెరీ హారబుల్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవర్ టు నరేష్ అగస్త్య గారు. సారీ జీవన్, నేను ఏదో జోక్ చేశాను, కోపం వచ్చింది నువ్వు రాలేదని అరే షూట్కి. హాయ్, హలో అండి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ మూవీ ఈస్ కమింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ అండి. జీవన్ గారు అన్నట్టు వి లైక్ 16 minutes వరకు కట్ డౌన్ చేసాం సాంగ్ అండ్ సమ్ ఏమైతే కొంచెం లాగ్ అనిపించినాయో. ఐ హోప్ నిన్న జీవన్ కూడా వెళ్ళి ఐ థింక్ 2-3 థియేటర్స్లో హౌ ద రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటని జీవన్ వెళ్ళి చెక్ చేశాడు. దట్ పీపుల్ ఆర్ లాఫింగ్ ఎ లాట్ అంట. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నిన్న ఐ వాస్ చెకింగ్ బుక్ మై షోస్ కూడా అసలు ఎలా ఫిల్ అవుతున్నాయి ఏంటి అని. I just checked. I think almost 90% ఆక్యుపెన్సీతో లైక్ ఆల్ ద సెకండ్ షోస్ ఫిల్ అయినాయి. ఐ హోప్ టుడే కూడా, ఈరోజు కూడా అలాగే ఫిల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సినిమా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్. ఇలాంటి బికాస్ బేసిక్గా ఒక మిడిల్ బడ్జెట్ ఫిలిమ్స్కి బడ్జెట్స్ పెట్టరండి. నేను ఫిలిమ్స్ చేస్తాను కదా, మనకు ఒక ప్రాపర్ ప్రొడక్షన్ వాల్యూస్ కనపడాలి అంటే ఎందుకు అవసరం లేదంటారు. నేను లైక్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బట్ దిస్ ఫిలింలో బట్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ దేంట్లో కూడా ప్రొడక్షన్ డిజైన్ వైజ్ కానీ ఏది కాంప్రమైజ్ అవ్వలేదు. అట్లా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తే ఫిలిం ఎలా వస్తుంది అన్నది ఈరోజు ఎగ్జాంపుల్ అండి మాకు ఈ సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు, వేణు గారు, బాబీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మురళీ గారు
ఆయన నిజంగా ఎంత ప్రేమతో చేశారంటే ఈ సినిమా. అసలు మీరు సెట్లో నేను చూస్తే లైక్ మాకు కొంచెం నీరసంగా ఉన్నా కూడా ఆయన చూడంగానే ఎనర్జీ వస్తుంది అనమాట. డెఫినెట్గా ఎస్, ఆయన కోసం మనం చేయాలి, 100% ఈ సినిమా హిట్ అవ్వాలి, మా కోసం కాకపోయినా ఆయన కోసం, మురళీ గారి కోసం. అలా అంత ప్యాషన్ పెట్టి చేశారు ఈ సినిమా. అండ్ ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వంశీ, గుండె అడిగిన నో ఒక్క స్టెప్ ఒక్క స్టెప్. So, thanks Vamsi, and I learnt a lot from the Vamsi and I enjoy his company. చాలా బాగుంటుందండి. అదే నీ దగ్గర యోగా నేర్చుకున్నాను కదా, సూర్యక్రియ. యా, థ్యాంక్ యూ వంశీ. నేను యాక్చువల్గా వంశీది ఐల్ గో ఫర్ బేసిక్గా నేను ఫ్రీ డైవింగ్ వెళ్తానండి, 1 breath హోల్డ్. నేను ఇతను సూర్యక్రియ స్టార్ట్ చేసిన తర్వాత మై బ్రెత్ హోల్డ్ went to 3 minutes 42 seconds. థ్యాంక్స్ ఫర్ యూ. యా, థ్యాంక్ యూ వంశీ. వంశీ సూర్యవంశీ అనమాట. ఓకే. అండ్ రాజ్ కుమార్ ఇస్ లైక్ నన్ను ఎంత మోటివేట్ చేస్తాడంటే, ఏంటి భయ్య నువ్వు హీరోలా బిహేవ్ చేయవు, హీరోలా లేదు రాజ్ కుమార్ ఇట్స్ లైక్ నన్ను చాలా అంటే చాలా, నాకు ఎందుకో షై అండి వెళ్ళి మాట్లాడాలి. నాకు ఎలా ఉంటుందంటే, నేను ఇందాక అదే షాక్ అయ్యా, అందరూ అయిపోయారు, తను పిల్లలేదు అని ఎలా వద్దులకి, ఓహో ఓకే వచ్చేసో బయట కనిపించింది. సో బేసిక్గా రాజ్ కుమార్ గారు నన్ను లైక్ హిల్ సపోర్ట్ మీ అలాట్ అండి, తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో. ఎందుకంటే నువ్వు పుష్ అవ్వాలి బాగా. సరే బ్రో, నేను నా గురించి నేను చెప్తే బాగోదు, నువ్వు చెప్పు ప్లీజ్. థ్యాంక్ యూ రాజ్ కుమార్, హీ సపోర్ట్స్ మీ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. హీ బికమ్ ఎ వెరీ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. అండ్ జీవన్ బ్రో అయితే మేమిద్దరం వారియర్స్ అండి, జిమ్లో కూడా సావగొట్టేస్తాడు నన్ను. లైక్ జిమ్ అంతా దద్దరిల్లిపోద్ది అనమాట మా జిమ్. జీవన్ వచ్చి జిమ్ చేస్తుంటే ఇంకా అందరం జీవన్నే చూడాలన్నమాట. ఏంటి ఎంత ఒక 400 kgs వేసుకుని స్క్వాట్స్ చేస్తావా, అరుచుకుంటా పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేస్తా. బట్ ఏంటండి నాకు తెలిసి ఏంటి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్కి ఏమైనా వెళ్తున్నావు నువ్వు? నాకు తెలిసి 400 kgs స్క్వాట్స్ చేస్తాడండి ఈయన, 400 kgs. యా, అండ్ ఫరియా, యా, అండ్ ఫరియా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ నిజంగా చెప్పాలి అంటే వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఈ ఫిల్మ్ని చాలా బాగా ప్రమోట్ చేయడానికి ఫరియా ఇస్ ద మెయిన్ రీజన్ అండి. ఫ్రాంక్లీ టు స్పీక్ నాకు అసలు చాలా మొహమాటం, బట్ the way she supported me in the promotions and everything, just thank you so much. We got energy అండి, బేసిక్గా నార్మల్ ఎనర్జీ కదా ఆవిడ దగ్గర. నార్మల్ ఎనర్జీ ఉండదు, అసలు సెట్ అంతా లైక్ తను వచ్చిన తర్వాత మొత్తం చిల్ అయిపోతాం ఎంత సాడ్నెస్లో ఉన్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫరియా. అండ్ ఇంకా నన్ను మిస్ అవుతున్నాను. అండ్ అర్జున్, మై ఆర్ట్ డైరెక్టర్, రవికిరణ్ గారు. అర్జున్ ఇస్ అ డిఓపి అండ్ రవికిరణ్ గారు ఆర్ట్ డైరెక్షన్, అండ్ కార్తిక్ శ్రీనివాస్ గారు ఎడిటర్, అండ్ కృష్ణ సౌరభ్. నువ్వు కనపడలేదు కానీ దిస్ గాయ్ మేము వేసిన ఫండ్స్కి ఏదైతే కొన్ని పంచెస్కి ఎలివేషన్స్ అదే లైక్ బీట్స్ రావాలో హీ ప్రాపర్లీ ల్యాండెడ్ అండి. మా ఫన్ కొంచెం ఒక 60%లో ఉన్న ఫన్ని 90-100%కి పుష్ అవ్వడానికి దిస్ గాయ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండి. థ్యాంక్ యూ కృష్ణ. ఐ హోప్ మీరందరూ వచ్చి మా సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలి. ఐ హోప్, నేను చెప్తున్నాను కదా ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీ అయింది. ఐ హోప్ ఈరోజు రేపు అండ్ నెక్స్ట్ వీక్ ఎండింగ్ వరకు కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ సో మచ్. నరేష్ ఎంత సింపుల్గా ఉంటారంటే, ఒక సక్సెస్ అయిపోయిన తర్వాత నరేష్ కంగ్రాచులేషన్స్ అని చెప్తే ఓకే అండి థ్యాంక్ యూ అండి, అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో నాకు తెలుసు అదే మీరు శ్రీరామ రక్ష. ఆల్వేస్ మీరు ఇలానే ఉండాలని, ఇంతే పాజిటివ్గా ఉండాలని, ఇంతే సింపుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్ని సక్సెస్లు వచ్చినా. థ్యాంక్ యూ అండ్ ఫరియా లైక్ ఆల్వేస్ ఒక టీంలో ఒక అమ్మాయి అంటే ఒక అమ్మాయి ఉందంటే చాలా స్పెషల్గా ఇలా కనిపిస్తూ ఉంటారు కదా, బట్ ఆ టీంలో మెంబర్లా కనిపిస్తూ ఉంటారు నాకు ఫరియా. అది అనమాట, అంతకంటే కంఫర్ట్ ఇంకేముంటుంది చెప్పండి టీం అందరికీ. అందుకే జీవన్ గారు చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు అక్కడ, సేమ్ కలర్ షర్ట్ వేసుకొని మ్యాచ్ చేసి హీరోయిన్కి. అసలే ఆయన హృదయం చాలా పెద్ద హృదయం. సో అండ్ నరేష్ ఫైనల్గా ఐ నో మీకు బ్యాక్ ఎక్ ఉందని కొంచెం స్టెప్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారని, కానీ మొత్తం టీం అందరూ కలిసి ఆ స్టెప్ ఒక్కసారి రీక్రియేట్ చేయాలి. యా, ఎస్ ఎస్, అందరూ చేయాలి, జీవన్ గారితో సహా. లేదండి ప్రొడ్యూసర్స్ కూడా. వై మీరు డబ్బులు మాత్రమే పెడతారా?
మిగతా పనులు చేయరా రండి. పాట ఇక్కడ నుంచి వస్తూ ఉంటుంది. రెడీ, లెట్స్ గో. రెడీ. పాపి పాపి, దాని తర్వాత పాపి పాపి. ప్రొడ్యూసర్ గారు నేర్చుకోండి మీరు. ఫస్ట్ నెత్తి కొట్టుకోవడం, తర్వాత జలుబు. ఫస్ట్ నెత్తి కొట్టుకో, తర్వాత ముక్కు రుద్దుకో, తర్వాత బట్టలు పిండు, తర్వాత మళ్ళీ నెత్తి కొట్టుకో, తర్వాత గుండె నొప్పి వస్తుంది. అంతే. కంటే బాగా ఎవరు చెప్పలేరు. దీని తర్వాత కూడా చేయకపోతే నేనేం చేయలేను. మీరు చేస్తారని అనుకుంటున్నాను నేను. ఓకే, రెడీ. 1 2 రెడీ. 3 4. పాపి పాపి, బట్టలు. పాపి పాపి పాపి, పాపి. ఎంత నాన్ సింక్లో ఉన్నారంటే, ఇలా ఉండడం వల్లనే ఈ సినిమా ఇంత సూపర్గా సక్సెస్ అయింది. నేను ఇందాక నుంచి చేస్తూనే ఉన్నాను. కాదు, నోస్లోంచి వస్తుంది. రెడీ అక్క. సో వన్స్ మోర్. ఏంటది? పాపి పాపి. నాకు కూడా పట్టేసినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ట్రైనింగ్లో స్టార్టింగ్ నుంచి ప్లే చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ప్లే చేయండి. దట్స్ అమేజింగ్ టీమ్. సో ఇలాంటి టీమ్స్ చాలా రేర్గా కలుస్తూ ఉంటాయి. అందరూ కలిసి గుర్రం పాపిరెడ్డిలో కలిసారనమాట. సో థియేటర్లో కూడా మీరు వెళ్తే కలుస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది కలిశారు వీళ్ళందరినీ థియేటర్లో. కానీ ఇంకా కలవని వాళ్ళు ఉంటే వెళ్ళండి, కలవండి. అమేజింగ్ యాక్టర్స్, అమేజింగ్గా మన ముందుకు వచ్చారు అండ్ సూపర్గా ఎంటర్టైన్ చేశారు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మన Q&A ఉంది కదా, దాని తర్వాత దానికోసం థ్యాంక్ యూ అండి. ప్రసాద్ ల్యాబ్ నుంచి చైర్స్ ఏం లేదా, డైరెక్ట్ అటాక్ అంటండి. మీరు ఇలా నుంచోండి. అందరూ యంగ్స్టర్సే కాబట్టి మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఏమీ లేదు ఎక్కువసేపు నుంచి ఉంటే. నాకే, నేను వెళ్ళి కూర్చుంటాగా. ఓకే, హేమా, శివగారు ఆస్క్. నిజంగా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలుకి నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, నేను ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం జర్నలిస్టు రివ్యూస్ చెప్పాలి కదా, ఇలా చూద్దాం అన్నట్టుగా ట్రై చేశాను సైలెంట్గా కూర్చొని. నా పక్కన అంటే నేను అనుకోకుండా ప్రెస్టన్ ప్రైమ్ థియేటర్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 70% ఉండింది. రాత్రి ఫస్ట్ షో థియేటర్ 7:45 షోకి వెళ్ళాను సార్. అమేజింగ్ సార్. అంటే ఇంకా 30 minutes తర్వాత నేను కామన్ ఆడియన్స్తో పాటు ఐ ట్రావెల్. అసలు నవ్వుతున్నారు అసలు అమ్మాయిలు అబ్బాయిలు అయితే అసలుకి అమేజింగ్ అండి. అప్పుడు మళ్ళీ నార్మల్గా నేను మనం ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంజాయ్ చేద్దాం అన్న మైండ్ సెట్లో థరోలీ ఎంజాయ్డ్. మీరు 5 స్టూపిడ్స్ అన్నారు కదండి, కాదండి అక్కడ 8-9 మంది స్టూపిడ్స్ ఉన్నారు ఒకేసారి. ఐ థరోలీ ఎంజాయ్. ఒకటే ట్విస్ట్, 8 మందితో చేశారు. ఈవెన్ నాకు అక్కడ కోర్టులో ఉన్న లాయర్స్ కూడా నాకు నచ్చారు. అంటే మీరు రాసుకున్న విధానం ఆ క్రిస్టల్ క్లియర్ పాయింట్ ఉంది. అది థరోలీ ఎంజాయ్డ్ అండి. మీలో అసలు ఈ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న సంగతి నాకు సినిమా చూసినప్పుడు తెలియదు. యువర్ ద బెస్ట్. కొన్ని సినిమాలు డైరెక్టర్స్ మూవీస్ ఉంటాయి. దిస్ ఈజ్ ద డైరెక్టర్స్ మూవీ. దిస్ ఈజ్ ద డైరెక్టర్స్ మూవీ. అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ ఇస్ అసలు ఎక్కడ కూడా మీరు ఏ తప్పు చేయలేదు. నాకు కసిరెడ్డి అయితే అసలు సీరియస్ టాపిక్లో వెళ్తా ఉండి రోడ్డు మీద కనబడినప్పుడు సార్ సల్యూట్ అని అసలు మళ్ళీ మీరు పెట్టిన పేర్లు ఉన్నాయి కదా, మిలిటరీ చిలిపి అంటే మా ఊర్లలో పెద్ద బూత్ బాసు, నీ పేరు అదే చిలిపి. అక్కడి నుంచి వచ్చిందేనా? అయితే మనోడు మరి అక్కడ ఎప్పుడు పట్టుకోలేదు. అది ఓకే. బట్ ఇట్స్ జీవన్ అయితే అసలు జీవన్ నిన్ను చూడగానే నవ్వు వచ్చేస్తుంది. అసలు అక్కడ నువ్వేం చేయకపోయినా కూడా యు ఆర్ అమేజింగ్ మ్యాన్. నరేష్, ఇంకా మీరు ఎప్పుడు చెప్తారా ట్విస్ట్ ఏదో ఉంటుంది కదా సినిమాకి, ఒక హై పాయింట్ ఉంటుంది కదా, ఆ హై పాయింట్ వచ్చినాక ఇట్స్ 100% కంప్లీట్ అయిపోయింది. బుజ్జి, చిట్టి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అబ్బా మీరైతే హిలేరియస్ అండి. మీలాగా ఒక సినిమాకి ప్రాణం పెట్టి ఒక హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. మీరు ఈ సినిమాకి ప్రాణం పెట్టారు. నాకు అమేజింగ్ అనిపించింది. శివ గారు, ఐ హ్యావ్ టు మెన్షన్ దట్ షీఈ్ లైక్ ఏ క్రియేటివ్ వాట్ యూ సే బాంబ్ అండి. అంటే షీఈ్ గాట్ సో మచ్ టాలెంట్.
తను హీరోయిన్ లాగా కాదండి, ఒక ఏడీ లాగా కూడా అంటే ఆ ఫీల్ వచ్చేస్తుందండి, అంత కంఫర్ట్ ఇస్తుంది మాకు. లేదు నాకు తెలుసు, చిరంజీవి గారితో మొన్న డ్యాన్స్ చేశారు ఆమె ఈటీవీ 30లో. నేను అక్కడ షూట్లో ఉన్న ఆ రోజు. అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉండారంటే ఆ స్పాంటేనిటీ మధ్యలో ఒకవేళ అక్కడ సిచ్యువేషన్ ఏదన్నా తప్పుగా ఉన్నా కూడా ఈ అమ్మాయి కవర్ చేసే విధానం ఇట్స్ అమేజింగ్. ఫరియా గారు మీరు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి. నరేష్ గారు మీ అన్ని వెబ్ సిరీస్లు అన్నీ చూస్తాను, సేనాపతి కానీ వికట కవి కానీ అన్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకు ఈ అబ్బాయికి ఇంత పేరు రావట్లేదు అనుకున్నాను, కానీ దీంతో వచ్చేసింది. ఇంకా మీరు ఎంజాయ్ చేస్తారు. నేను ఇది Q&A లాగా ఏదో మిమ్మల్ని ఇలా పుష్ చేయకుండా నాకు అనిపించింది చెప్పాను. ఐఎమ్ సో హ్యాపీ. అమర్ గారు మీ గురించి చెప్పాలి. దేనికంటే ఐ నో హౌ ప్రొడ్యూసర్స్ ఇలాగ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారనేది. మీ బడ్జెట్ తెలుసు నాకు, ఈ సినిమాకి నేను చెప్పను నెంబరు, కానీ ఎలా చేశాడబ్బా, ఎలా కష్టపడి ఉంటారు అనుకుంటే నేను సినిమా చూసినాక థరోల్లీ మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశారనిపించింది. మీలాంటి ఒక రియల్ ప్రొడ్యూసర్స్ ఉంటే, మురళి లాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్స్ మంచిగా చేస్తారు సార్. ఆల్ ది వెరీ బెస్ట్. నాకు Q&A ఇట్లా కాకుండా నాకు వంశీ అసలు ప్రతి ఒక్కళ్ళు నచ్చారు బాస్. అంటే బ్రహ్మానందం గారు అసలు ఎంత బాగున్నారో చాలా కాలం తర్వాత. అసలు జాన్ జాక్సన్ జింగర్, హైపర్ స్మిత్, అసలుకి నేనైతే అసలు అల్టిమేట్. ఇంక ఇట్లాంటి సీన్లు ఒక 15 ఉన్నాయి సినిమాలో. ఆ 15-20ని నేను థరోలీ ఎంజాయ్ చేశాను. అట్ ద సేమ్ టైం స్క్రిప్ట్ టైంలో మీరు పడిన కష్టం ఉంది చూసారా, అది ఎవరు గమనించలేదు అనుకుంటారేమో. మీరు చాలా బాగా రాశారు సార్. అది చాలా కష్టం. డీటెయిలింగ్ సార్, ఎవ్రీ డీటెయిలింగ్. అంటే వి ట్రై టు అంటే ఒక జెన్యూన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని, డీటెయిలింగ్ ఇవ్వాలని ట్రై చేశాను. చాలా హార్డ్ వర్క్ వెళ్ళింది సార్ అందులో. హోప్ఫుల్లీ ఆడియన్స్ రికగ్నైజ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ గైస్ వెళ్ళి సినిమా చూడండి, మీరు తరువుగా ఎంజాయ్ చేస్తారు సార్. అట్ ద సేమ్ టైమ్ మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ హైప్ లేపాలి, ఎక్కడ ఇవ్వాలి, అసలు వీళ్ళు కొట్టుకుంటుంటే ఒక 5 స్టూపిడ్స్ కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది అనేది. నేను మాట్లాడితే స్టూపిడ్స్ అంటే నన్ను తప్పుగా అనుకోవద్దు. ఆ క్యారెక్టర్స్ లైక్ దాట్ అలవాటు అయిపోవటం కాదండి ఫరియా గారు. నిజంగా కూడా ఇంత మెంటల్ తనంగా ఉంటే ఎలా ఉంటుంది అనే దాని మీద నిజంగా మన చుట్టుపక్కల ఉంటారు కొంతమంది, వీళ్ళేంటారు ఎలా ఉన్నారు అనుకునే లోపు ఇట్స్ అ బ్యూటిఫుల్ అండి. నిజంగా నేను 2:30 గంటలు ఎప్పుడైపోయిందో తెలియలేదు. ఎంజాయ్ చేసుకుంటే ఇంటికి పోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మురళి గారు అదే అందుకే నాకు Q&A ఏం లేదు. నేను పర్సనల్గా మళ్ళీ నాకు ఏదైనా పాడ్కాస్ట్లు ఇస్తే అడుగుతాను తప్ప ఇక్కడ ఏం మాట్లాడను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ శివ గారు. మురళి గారు అండి. హాయ్ అండి. యాక్చువల్లీ మేము చూసింది ట్రిమ్డ్ వర్షన్ అంట, మాకు ఈరోజు పొద్దున్నే తెలిసింది. యాక్చువల్లీ పాటలు ఎందుకు తీస్తారండి, మేము బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ ఇక్కడ ప్లే చేసినప్పుడు కూడా అరే భలే ఉంది కదా ఈ పాట అని మేము బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎందుకు తీస్తారు అంటే యాజ్ ఎ క్రియేటర్గా ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ అండి, వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఎందుకంటే కష్టపడి రాత్రి పగలు నిద్ర లేకుండా ఎంతెంత లైవ్ మీరు ఒక్కొక్క రీల్కు 900 సెషన్స్ ఉన్నాయండి. మ్యూజిక్ చిన్న సినిమాకు 900 సెషన్ అనేది ఇంపాసిబుల్ అండి. పెద్ద సినిమాలకు ఉంటుంది అది. అంతంత కష్టపడి రికార్డ్ చేసేసి సింగర్స్ పాడి చేసాము. బట్ సో అదే ఇప్పుడు నాకు ఏమైందంటే, నిన్న వంశీ ఒక సీన్ యోగిబాబు గారి సీన్ తీసామండి ఒకటి. అది యాక్చువల్గా ట్రైలర్ లాటిల్లో ప్యాచ్ వర్క్ అనే ఒక డైలాగ్ బిట్ ఉంది, మేము అది చూస్తున్నాం. అది ఏమైందంటే మార్నింగ్ ఎప్పుడైతే నైట్ ప్రీమియర్ చేసామో ఒక ల్యాగ్ అనే కామన్ వర్డ్ వచ్చిందండి. అది ల్యాగ్ అనేది అంటే మూవీ అంతా ఫన్ ఉంది, సెకండ్ హాఫ్ స్ట్రెచ్ అవుతుంది అన్నప్పుడు ఏంటి అన్నప్పుడు కథకు సంబంధం లేకుండా ఎలా ఏది తీయచ్చు అన్నప్పుడు సాంగ్స్ ఒకటండి ఫస్ట్ ఎఫెక్ట్. సెకండ్ వచ్చేసి యోగి బాబు సీన్ అండి, ఒక బ్యూటిఫుల్ సీన్ అండి. అది వీఆర్ థింకింగ్, ఎందుకంటే నన్ను వంశీ పొద్దు నుంచి చావ కొడుతున్నాడు అండి. అసలు అది అందరం నవ్వింది అదే. ఎలా తీస్తావు నువ్వు అంటున్నాడు, గొడవ పట్టుకుంటాడు పొద్దు నుంచి. అది మండే నుంచి ఉంటుందండి. వై వాంట్ టు కీప్ ఇట్ బ్యాక్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ సీన్. యోగి బాబు ట్రూ యోగి బాబు అనిపిస్తారు అందులో. అది ఒకటి మళ్ళీ మండే నుంచి అనుకుంటాము. కొన్ని సీన్స్ ఒక ఫ్యామిలీ మొట్టరాజు సీన్ ఉంటుందండి, అది కూడా తీయాల్సి వచ్చింది జస్ట్ దీనివల్లే. బట్ ఇది అన్నీ మీకు ఓటీటీ వర్షన్లో కానీ మండే నుంచి అయితే యోగి బాబు సీన్ అనుకుంటున్నాను నేను. సో విల్ సీ ఇఫ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ విల్ డెఫినెట్ డూ దట్ అండి. మరి గుర్రం పాపిరెడ్డి పార్ట్ 2 మేము ఏమైనా చూడొచ్చా, సీజన్ 2 లాగా? అదే ఓపెన్ ఎండింగ్ మీరు చూస్తుంటారు కదా సినిమా, అది నేను అంటే ఎక్కడైతే కథ స్టార్ట్ అయిందో అది కథ ఫినిష్ చేశాను. దాని నుంచి ఒక ఇద్దరి మధ్య యుద్ధం అండి. ఇప్పుడు సౌదామిని అండ్ గుర్రం పాపిరెడ్డి మధ్యలో యుద్ధం, ఆ కైండ్ ఆఫ్ దాంట్లో వెళ్దాం అన్నట్టు ఉంది. బట్ లెట్స్ సీ అండి హౌ ద రెస్పాన్స్ గోస్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. జీవన్ గారు అన్న, ఇక్కడ అన్నగారు నమస్కారం అన్న. మీరు అంటే అరుస్తారు, లౌడ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో చాలా సెటిల్డ్గా కామ్గా స్మైల్ ఇస్తూ, సో ఈ క్యారెక్టర్ కష్టం అనిపించిందా, ఆ క్యారెక్టర్స్ కష్టం అనిపించిందా అన్న? నవ్వుతూనే ఉన్నారు త్రూఅవుట్ ద ఫిల్మ్, మీరు నవ్వుతూ అందరినీ నవ్విస్తున్నారు. సో రియల్గా మీరు నాతో ట్రావెల్ చేస్తే
రియల్గా మీరు నాతో ట్రావెల్ చేస్తే నేను నవ్వుతూ పక్కన వాళ్ళు నవ్వుపిస్తూ ఉంటాను. సో నాకు నవ్వడం ఇష్టం, నవ్వుపించడం ఇష్టం. సో అది మూవీ కాబట్టి డైరెక్టర్ గారు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ చేయడానికి నేను రెడీగా ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంత ఫ్రీగా కంఫర్ట్గా ఉన్నాను అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా కానీ నేను చేయగలుగుతాను అనే ఒక ధైర్యం వచ్చింది బికాజ్ ఆఫ్ మీలాంటి మీడియా మిత్రుల ద్వారా కానీ మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కో యాక్టర్స్ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తుంటారు. జీవన్ నువ్వు చేయగలుగుతావు అని. నాకు తెలియదు నేను చేస్తానా చేయనా అనేది కాదు, ఏదైతే ఇచ్చారో అది చేయడం అనేది నా బాధ్యత. ఇష్టంతో కష్టపడి చేస్తాను. అంటే మా అందరికీ తెలిసిన జీవన్ గారు చాలా ఇంటెలిజెంట్, ఇందులో చాలా ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ మంచివాడు అండి, డంబ్. ఇందులో ఒక డమ్ సో డమ్ చాలా పద్ధతి అయిన కుర్రోడిని. డమ్నెస్ తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందండి. ఈయనది హై లెవెల్ డెసిబల్స్ అండి. అమ్మ రావడం ఇట్లా వస్తుందండి. ఇట్లా చెప్పారండి. అర్థం చేసుకోండి, నాకు 40 days షూట్ చేశాను. ఆ 40 days మీరు జిమ్కి వెళ్ళకుండా ఆయన కట్టారు. మేబీ 40 days షూట్ తర్వాత మీకు సెటిల్నెస్ వచ్చేసిందేమో. చాలా వాయిస్ కూడా చాలా తక్కువ ఇప్పుడు ఇదిగా మాట్లాడుతున్నారు. లేదు, యాక్చువల్గా ఫస్ట్ ఒక 1 week ఇబ్బంది పడ్డాం. నేనే కదా, అందరూ పడ్డారు. డైరెక్టర్ గారు చాలా చాకచక్యంగా జీవన్ అది కాదురా, ఒక ఎర్రి పుష్పం క్యారెక్టర్ ఎలా ఉండాలి అలా కావాలరా నాకు అన్నాడు. నేను అది తోపు, నేను యూట్యూబ్లో అప్పట్లో ఉన్న బాబు మోహన్, కోట శ్రీనివాసరావు గారు ఈ మూవీలు చూసి రాత్రిపూట బాబు మోహన్ గారు ఎలా యాక్ట్ చేసేటోళ్ళు, కోట శ్రీనివాసరావు గారు ఎలా యాక్ట్ చేసేటోళ్ళు ఇవన్నీ చూసి నేను పొద్దునే సెట్కి వచ్చి అట్లానే బిహేవ్ చేసేటోళ్ళు. ఆ బటన్స్ పెట్టడం కానీ, పొట్ట రావడానికి రాత్రిపూట ఎక్కువ నీళ్ళు తాగడం కానీ, అదే సో నీళ్ళు మళ్ళీ డైలీ ఒక 2 బిర్యానీలు తినడము. అంటే నా ఆకారాన్ని నేను ఒక అన్ఫిట్ పర్సన్ లాగా చూపించుకోవడానికి చాలా కష్టపడి ఆ క్యారెక్టర్లు ఇమ్మడానికి ట్రై చేశాను. మీరు రెగ్యులర్గా చాలా ఫిట్గా ఉంటారా? అంటే నేను అంటే ఎట్లా చూపించాలి, సో సో ఆ దానికి మురళి గారు ఓకే సార్, అంటే నేను ఇది కట్ చేసిన వర్షన్ కాకుండా డైరెక్ట్ వర్షన్ చూశాను. నాకు అది త్రూ అవుట్ ఫిలిం ఎంటర్టైన్ అయ్యా. నాకు ఇందాక చెప్తున్నారు ట్రిమ్ చేసాం 15 minutes అని. సో రీజన్ ట్రిమ్మింగ్ అంటే మీ టీం నుంచి వచ్చిన సజెషన్స్ అది బయట ఎవరన్నా చెప్తే సరే తీయాలి అని అనుకుని తీసారా? సార్ ఫస్ట్ నుంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అంత లెంత్ ఉండొద్దు అనేది ఫస్ట్ నుంచి 8 నుంచి నడుస్తుంది సార్. బట్ ఏంటంటే మీరు సినిమా చూస్తారు కదా, ఒక ఆర్గానిక్ కామెడీ అండి. ఇది ఎక్కడ ఇది స్లాప్ స్టిక్ కానీ కావాలని నవ్వించాడు, వీళ్ళు చేసే పనులలో నవ్వు వస్తుంది, దాంట్లో జనాలు కనెక్ట్ అవుతారులే అనే ధైర్యంతో వెళ్ళామండి. తర్వాత ప్రీమియర్స్ ఎప్పుడైతే పడ్డాయో కామన్ ఏంటంటే లాగ్ సెకండ్ హాఫ్ లాగ్ అనేసరికి సరే ఎందుకు రిస్క్ ఎందుకు చేయడం అన్న ఉద్దేశంతో అది తీసుకున్న క్రియేటివ్ డిసిషన్. మా రైటర్స్ కానీ ఎడిటర్ అందరూ కూర్చొని ఎర్లీ మార్నింగ్ 6 o'clock డిసిషన్ తీసుకొని 7-7:30 వరకు కట్ చేసి పంపించేసామండి అలా. సో యా రైట్ సార్. సో నాకేంటంటే కంగ్రాట్స్ సార్, ఎందుకంటే సినిమా ఈజ్ సక్సెస్. బయట ఆడియన్స్ నుంచి ఎలా ఉందనేది తెలియదు, బట్ కంప్లీట్లీ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ క్యారెక్టర్ నేమ్స్ మాకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ కంటే కూడా సౌదామిని కానీ, మిలిటరీ కానీ, చిలిపి అని కానీ, అంటే ఇందాక శివాని చెప్పినట్టు సో క్యారెక్టర్ నేమ్స్ ఎప్పుడైతే గుర్తుంటాయో ఖచ్చితంగా సినిమా సక్సెస్ అన్నట్టు. సూపర్ సార్, ఆ క్యారెక్టర్ నేమ్స్ మాకు కనెక్ట్ అయిపోయాయి. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నరేష్ గారు, నరేష్ హలో అండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో మూవీ చాలా బాగుంది. సో ఇప్పటి వరకు మీరు తీసుకున్న ప్రతి స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంకా ఈ స్టోరీతో ఇప్పటి వరకు ఓటీటీ అనగానే నరేష్ అగత్య గారు అని చెప్పేసి కన్ఫామ్గా డబ్బులు వస్తాయి అంటుండేవాళ్ళు. ఇక నుంచి థియేటర్ అనగానే కూడా ఈ సినిమా నుంచి ఇంకా లుకింగ్ ఫార్వర్డ్ అనుకుంటున్నాం మేమైతే. సో నెక్స్ట్ స్టోరీస్ కూడా అంటే ప్రతి స్టోరీకి ఒక స్టోరీకి కంపారిజన్ అనేది ఉండదు మీది. అందరూ ఒక కమర్షియల్ అనో లేదో లవ్ స్టోరీ అనో వెళ్తుంటారు. బట్ మీ స్టోరీ సెలెక్షన్ అంటే ఎట్లా ఉంటుంది? నాదా అదే ఏం లేదండి, జెన్యూన్ ఫిలిం మేకింగ్ అండి. లైక్ రియలిస్టిక్ ఫిలిం మేకింగ్ ఐ లవ్. బేసిక్గా నేను ఫ్రాంక్గా చెప్పాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఒక విజయ్ సేతుపతిది ఒక ఫిలిం వచ్చింది, మహారాజా. దోస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఐ లవ్ ఇట్ అండి. బేసిక్ మై కోర్ అది.
ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ. యా, దీని తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు నరేష్ ఎప్పుడు ఇలా కనపడలేదు అని అయితే అన్నారు మరి. బికాస్ దట్ ముస్టాజ్ అవన్నీ కొంచెం మాస్ హీరోలా కనపడవు. సో ఎట్లా ఒక మాస్ గెటప్ అంతా మాస్ హీరో ముస్టాజ్ అదంతా బాగుందని అన్నారు. ఓకే, థ్యాంక్ యూ అని అన్నా. కసిరెడ్డి అన్న మైక్ చెప్పన్న. సో కసంతా బయటికి తీశారని అనిపిస్తుంది. అంటే మేము చూసినంత వరకు చాలా సెటిల్డ్గా మీరు చేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం లౌడ్ ఫుల్గా అరిచేసి. అంటే ఆర్టిస్టులకి ఇలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్గా వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం ఏంటనేది చూపించుకుంటేనే మనకి రన్ టైము ఫ్యూచర్లో ఎక్కువ ఉంటుంది. నేను దానికోసమే కష్టపడ్డా డే అండ్ నైట్. తర్వాత నేను దానికోసం చాలా ప్రాక్టీస్ చేసాం. ఈ క్యారెక్టరు అంటే నా ఏజ్కి మించిన క్యారెక్టరు, మెచ్యూరిటీ చూపించాలి. అది డైరెక్టర్ గారు కూర్చొని నాకు ఇలా కావాలండి అంటే నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చొని మేము ఆ వాక్ కూడా ఆయన కొన్ని వీడియోస్ చూపించి నాకు ఇలా కావాలి అని చాలా కష్టపడి చేసాము. ఆ రిజల్ట్ ఈరోజు ఇక్కడ మమ్మల్ని నిలబెట్టింది. ఓకే ఒరిజినల్ కదా, ఆ ఒరిజినల్ ఎందుకు వైట్ హెయిర్ పెట్టారు అనేది నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. ఇది నేను చాలాసార్లు అనుకున్నాను. ఏజ్ గ్రూప్ కానీ ఆయన అనుకున్న దానికి కానీ కాదు, ఎందుకు ఆ వైట్ హెయిర్ పెట్టుకొని అంత పెద్దోడు కాదే నాకు తెలిసి అనుకున్నాను. అది ఒరిజినల్ హెయిరా కాదా అని ఒకసారి అనుకున్నాను నేను. ఎందుకు అలాగా అంటే బేసిక్గా మనకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల, స్ట్రెస్ వల్ల కొన్ని వైట్ హెయిర్స్ వస్తాయండి. మన ఏజ్కి మించి వస్తాయి ఒక్కొక్కసారి. అది బాల మెరుపు అంటారంటండి. ఆయనకి మొత్తం మెరుపు. ఆయనకి లేదు, ఆయనకు అవసరం లేదు. ఆయన ఫుల్ మెరుపు. నీ దగ్గర నేర్చుకోవాలి బాల పొట్ట గురించి, బాల నెరుపు గురించి. ఈ బాలు దగ్గర నేర్చుకోవాలి. వంశీ, మీరు యాక్చువల్లీ కెమెరామెన్ కదా? కాదండి, కాదా? అదే డైరెక్షన్లో ఉండేవారు. ఈజ్ ప్లంబర్, ఒక మూవీ డైరెక్ట్ చేశాను. ఈజ్ ప్లంబర్, ఈజ్ డాక్టర్, ఈజ్ ఎవ్రీథింగ్. ప్రొఫెషనల్గా ఇవేం చేయండి, ప్రొఫెషనల్గా హాబీకి చేస్తుంటే కానీ. ఓకే, హాబీగా చేస్తాను. ప్రొఫెషనల్ యాక్టర్. కానీ ఆ డైరెక్షన్ ఎందుకు మళ్ళీ మీరు కంటిన్యూ చేయట్లేదు సార్? చేస్తున్నాడు ఇప్పుడు ఒకటి చేస్తున్నాం కదా, చెప్పు. ఇంకా ఉంటుందండి, బట్ మెయిన్లీ ఫస్ట్ నుంచి నేను ఐఎమ్ అన్ ఆస్పైరింగ్ యాక్టర్ అండ్ యాక్టింగ్. అంటే చిలిపి అనే క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? దీనికి సంబంధించి ఎలా హోంవర్క్ చేశారు? హోంవర్క్ ఏం చేయాలని మెథడ్ యాక్టింగ్ యూజ్ చేశా. నా హిస్టరీలోంచి గుర్తొచ్చినవన్నీ మెథడ్గా వాడి యాక్ట్ చేశా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, గుర్రం బాబురెడ్డి టీం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మానందం గారు ఫ్యాన్స్ ఏదైతే మిస్ అవుతున్నారో ఆయన మీ యొక్క ఐడియాతోటి ఫుల్ లెంత్ కనిపించేలా చేశారు, దానికి చాలా మెచ్చుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ థింగ్, నరేష్ గారు సేనాపతి కానీ, పరువు కానీ ఇలాగా ఓటీటీలో మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు ఈ అబ్బాయి. వెండి తెర మీద ఎప్పుడు చూసేది అని చాలామంది మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నిజంగా నెక్స్ట్ ఇలాంటివి ఇంకా మూవీస్ మీ నుంచి రావాలని కూడా కోరుకుంటున్నారు అందరూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇందాక మన శివ గారు చెప్పినట్టు నిజంగా ఒక్కొక్క క్యారెక్టర్, మిలిటరీ కానీ, చిలిపి కానీ, గొయ్య పాత్ర మాత్రం నిజంగా చెప్పుకోవాలి అసలు. నిజంగా ఆయన ఇప్పుడు కూడా ఆ బొట్టు పెట్టుకుని మరీ వచ్చారు ఈవెంట్కి. మీ డెడికేషన్కి యాడ్స్ ఆఫ్. డెడికేషన్ కన్నా ఇంపార్టెంట్ సపోర్ట్. ఫరియా గారు ఇప్పుడే బొట్టు పెట్టింది, నిజంగా చెప్తున్నాను. అఫ్కోర్స్ ఫరియా గారు కూడా అప్పుడు జాతిరత్నాలతో బ్రహ్మానందం గారిని మనకి చూపించారు. ఇప్పుడు మళ్ళీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ. వంశీ గారు నిజంగా అందరూ బాగా చేశారు. గీత గారు కాళ్ళు అవుతున్నాయి. డైరెక్ట్ ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లేదు ఉన్నారు. డైరెక్టర్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, సినిమా చాలా బాగుంది. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నవ్వుకున్నాం. ఓకే, ఇప్పుడు నార్మల్గా
ప్రతి ఒక్కరు క్యారెక్టర్ నేమ్స్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అసలు ఆ క్యారెక్టర్ నేమ్స్ ఎలా సెలెక్ట్ చేశారు? ఎలా అసలు మీ ఐడియా ఏంటి? అంటే మనము పెట్టుకునే పెట్ నేమ్స్ అంటాం కదా చిన్నప్పుడు పిలుచుకునేటి, దాంట్లో నుంచి వచ్చిందండి. మన ఊర్లో ఒక ఎక్స్ మిలిటరీ ఉంటాడు, మనం పేరు పెట్టేవారు పిల్లలండి, అరే మిలిటరీ విలువన్ అంటే సారీ నాట్ ఆ మిలిటరీ విలువన్ ఆ స్లాంగే ఉంటుందండి. చిలిపి అంటారే వాడు చిలిపి చిలిపి చిలిపి. గొయ్యి అనేది ఆయన చేసుకునే వృత్తి కాబట్టి అలా వచ్చిందండి పేరు. కానీ నాకు అన్నిటికంటే రాజేంద్రన్ క్యారెక్టర్, అసలు ఆ ఇత్తనాలు జల్లే క్యారెక్టర్ ఉందండి. అసలు అయితే ఇట్స్ అమేజింగ్. సార్ మీరు రివైజ్ వర్షన్ చూస్తారా, ఫస్ట్ వర్షన్ చూస్తారా? నాకు తెలియదు, నేను రాత్రి సాంగ్స్ ఉన్నాయా? ఒక సాంగ్ ఉంది అమ్మాయిది. అయితే మీరు సార్ ఇంకో సీన్ మిస్ అయ్యారు సార్. అసలు ఊర్లో వెళ్ళి దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది హిల్లేరియస్ సార్. లెంత్ వల్ల కట్ చేయాల్సి వచ్చింది సార్. మీరు చూసారు కదా. కానీ ఎట్లాగా అది అంటే యాక్చువల్లీ చల్లేవాళ్ళు తెలుసా మీకు ఎవరన్నా అట్లా? సార్ సార్ నాకు తెలుసు సార్, నాకు తెలుసు. ఊర్లలో చూస్తుంటాం కదా సార్, ఎంతమంది ఎన్ని ఊర్లలో చూడలేదు సార్ అది.